బొమ్మల కథలు. సింగరాయ పాలెంలో నివసిస్తున్న చంద్రయ్య గురించి అక్కడి జనం చెప్పే ఒకే ఒక్క మాట, ఆయన కాళ్ల కింద నేల కూడా పండగ చేసుకుంటుంది అని. ఎందుకంటే ఆయన పనిలో చూపించే నిబద్ధత, మాటల్లో సత్యం, జీవితంలో సదాశయం ఎంతో గొప్పవి. తన ఊర్లో పెద్దల ఇళ్లలో బట్టలుతికి శుభ్రం చేసి ఎవరివి వారికి సక్రమంగా అందిస్తూ ఉంటాడు. అతను చేసేది తన కులవృత్తి కాకపోయినా తన కుటుంబానికి అత్యవసర సమయంలో తిండి పెట్టింది ఈ వృత్తే. చంద్రయ్యకు ఒక కొడుకున్నాడు. అతని పేరు రాజారాం. తన పక్క ఊరిలో ఓ దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు. చంద్రయ్య భార్య శాంతమ్మ. సాయంత్రానికి అందరూ కలిసి భోజనం చేయడం, ఆ రోజు జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. ఒకరోజు ముగ్గురు భోజనం చేస్తూ, నాన్నా, ఇప్పటికే మీ వయస్సు 55 దాటింది. ఇంకా మీరు పనిచేసి అలసిపోకండి. ఎలాగో నేను పనిచేస్తున్నాను కదా, వచ్చిన దాంతో సరిపెట్టుకుందాం. మీరింకా కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. కష్టమా? కష్టమని నేను నీకు చెప్పానా? పనొక్కటి నాకు దేవుడు. నేను చేసే పని నీతిగా చేస్తే అంతకన్నా గర్వపడాల్సింది ఏమీ లేదు. నా కష్టం గురించి ఆలోచించడం మానేసి మీ భవిష్యత్తు గురించి ఆలోచించు. తండ్రి మాటలకి రాజారాం ఆలోచనలో పడ్డాడు. రాజారాం తన మనసులో ఇలా అనుకున్నాడు, నేను కాస్త పనిచేసి అలసిపోయి సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. కాని మా నాన్న ఎంత అలసిపోయినా అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ఎంత పనిచేసినా అలుపు తెలియకుండా తన కష్టం మాకు తెలియకుండా పెంచుతున్నాడు. ఆలోచించింది చాలుగాని ముందు భోజనం చెయ్యి అంది శాంతమ్మ. ముగ్గురు భోజనం చేసి ఆరుబయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్నా, నువ్వు చేసేది మన కులవృత్తి కాదు కదా, మరి ఈ వృత్తినే ఎందుకు ఎంచుకున్నావు? నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మనం ఈ ఊరు వలస వచ్చాము. ఆ సమయంలో ఏ పని చేయాలో తెలియని స్థితిలో ఒక చాకలి దగ్గర పనికి చేరాను. కొద్ది రోజులకు అతను చనిపోయాడు. తర్వాత ఈ ఊర్లో ఈ పని చేసేవారు ఎవ్వరూ కనిపించలేదు. మనకు జీవనాధారం ఏమీ లేదు. అటువంటి సమయంలో ఈ వృత్తి మనకు అండగా నిలిచింది. చాలా మంది మీ నాన్నని ఈ వృత్తి ఎందుకు ఎంచుకున్నావని అడిగారా, కాని ఆయన ఏం చెప్పాడో తెలుసా? మనకు అత్యవసర సమయంలో అన్నం పెట్టిన చేతిని, అవసరానికి సాయం చేసిన వృత్తిని ఏనాడు కించపరచకూడదు అని. మన సామాజిక వర్గం వారు మీ నాన్న మంచితనాన్ని చూసి వారి దగ్గర పనికి చేరమని అడిగారు. కాని నేనా పని చేస్తే ఈ పని ఎవరు చేస్తారని వారికి సమాధానం ఇచ్చారు మీ నాన్న. ఈ ఊరి పెద్ద మనుషులందరూ కూడా మీ నాన్నకి సుపరిచితులే. కాని మీ నాన్న ఏనాడు వారి దగ్గర సాయం కావాలని అడగలేదు. మీ నాన్న చాకలి వృత్తి చేసిన ఊరి జనం అందరి మనసుల్లో ఉన్నత స్థానంలో ఉన్నాడు. అంత పలుకుబడి ఉన్నా కూడా మీ నాన్నకింత కూడా గర్వం ఉండదురా. అదే ఆయన గొప్పతనం. ఈ ఊర్లో మనకింత గౌరవం ఉంది అంటే దానికి కారణం మీ నాన్నగారి మంచితనమే అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు యథావిధిగా చంద్రయ్య రేవు దగ్గర బట్టలు ఉతుకుతూ ఉండగా రేవులో ఒక పెట్టె కొట్టుకొని వస్తుంది. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూస్తాడు. దానిలో బంగారు నగలు ఉంటాయి. ఎవరితో ఈ నగల పెట్టే? పాపం, ఎవరు పారేసుకున్నారు ఏంటో అని ఆ నగల పెట్టెను తీసుకుని గ్రామ పెద్దలకు అప్పగిస్తాడు. గ్రామ పెద్ద దాన్ని పరిశీలించి చూసి, చంద్రయ్య, ఇదెవరిది కాదయ్యా. ఈ పెట్టె ఆనవాళ్లు చూస్తూ ఉంటే పాతకాలపు పెట్టెలా ఉంది. ఇది చాలా పురాతనమైన పెట్టె. ఇది కాలానికి చెందింది కాదు. ఆ భగవంతుడే నీ కష్టానికి ప్రతిఫలంగా ఈ నగల పెట్టె నీకు బహూకరించాడు. ఇక మీదట ఇది నీదే. ఇది నాకు నీటిలో దొరికిందండి. నాది కాదు. నాది కాందేది నాకొద్దు. నేను కష్టపడిన దానికి మీరందరూ నాకు ప్రతిఫలం ఇస్తున్నారు. ఇది నేనే కష్టం చేయకుండా నా దగ్గరకొచ్చింది. నాకిదొద్దయ్యా అని తిరస్కరిస్తాడు. గ్రామ పెద్దలందరూ అతని మంచితనాన్ని గుర్తించి ఆ నగల పెట్టెను అతనికి బలవంతంగా అప్పజెప్తారు. తప్పనిసరి పరిస్థితిలో అతనా పెట్టె తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర తన భార్యకి నగల పెట్టెనిస్తూ జరిగిన విషయం చెప్తాడు. ఇదిగో,
మన ఇన్నాళ్ల కాపురంలో నేను నీకిచ్చింది ఏదీ లేదు. ఆ భగవంతుడు మన కష్టాలను తీర్చడానికి దీన్ని పంపించాడు. జాగ్రత్తగా చూసుకో. మీరుండగా నాకీ నగలతో పనే ఉందండి. ఏనాడు నాకే లోటు రాకుండా చూసుకున్నారు. మీలాంటి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం. వీటి వల్ల నాకే ఉపయోగం లేదు. అమ్మా, నాన్న, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ధనం మీద ఆశ లేకపోవడం మీ గొప్పదనం. మీలాంటి తల్లిదండ్రులకు బిడ్డగా జన్మించడం నా పుణ్యం. మాకీ నగలతో పనేం లేదురా. నీ భవిష్యత్తు కోసం ఇది ఉపయోగపడుతుంది. నీకివ్వడానికి ఇంతకన్నా మా దగ్గర ఏమీ లేదు. దీంతో నువ్వు సొంతంగా వ్యాపారం చేసుకుని నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి అని నగలు పెట్టే రాజారాంకిస్తుంది శాంతమ్మ. రాజారాం తన సొంత ఊర్లోనే చిన్న దుకాణం పెట్టి సొంతంగా వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. చంద్రయ్య, శాంతమ్మలు రాజారాంకి మంచి సంబంధం చూసి జానకితో వివాహం జరిపించారు. రాజారాం వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. ఒకరోజు చంద్రయ్య యథావిధిగా బట్టలుతకడానికి వెళ్తూ ఉండగా, నాన్నా, ఇంకా నువ్విలా కష్టపడ్డం నేను చూడలేను. ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, ఇకనైనా నువ్వు విశ్రాంతి తీసుకో. నువ్వు సంపాదించిన డబ్బు నా కడుపు నింపుతుందిరా, కానీ ఈ పని నా మనసు నింపుతుంది. మనిషికి సంపాదన వల్ల తన అవసరాలు తీరాలి గాని సుఖాలు పెంచుకుని సోమర్లా మాత్రం మారకూడదు. చంద్రయ్య మాటలకి జానకి ఆశ్చర్యపోయి చూస్తుంది. చంద్రయ్య పనికి వెళ్ళిపోతాడు. జానకి రాజారాంతో, మీ నాన్నగారిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అందరూ ఎప్పుడు విశ్రాంతి తీసుకుందావా అని ఎదురుచూస్తూ ఉంటారు. కాని మీ నాన్నగారు నిత్యం కష్టపడ్డానికే ఆలోచిస్తూ ఉంటారు. మా నాన్న నిత్య కష్టజీవి. తన కష్టం వల్లే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. మనం ఎంత సంపాదించినా కూడా తనలో ఇంత కూడా గర్వం కనిపించదు. అదే మా నాన్న గొప్పతనం. మా ఊళ్ళో పిల్లల్ని సంపాదించమని పీడించే తల్లిదండ్రుల్ని చూశాను. మీరేం సంపాదించి మాకిచ్చారు అనే తల్లిదండ్రుల్ని హింసించే పిల్లల్ని కూడా చూశాను. కాని మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందండి. నిజంగా మావయ్య గారు స్వార్థం లేని మనసుతో గర్వం లేని మనిషి. కోడలి మాటలకు శాంతమ్మ చాలా సంతోషపడుతుంది. రాజారాం తన పనికి తాను వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వరదల కారణంగా పక్కూర్లో కొన్ని ఇళ్ళు కూలిపోయి ప్రజలు అవస్థ పడుతున్నారని చంద్రయ్యకు తెలిసింది. చంద్రయ్య తన కొడుకు రాజారాంని, తన కోడలు జానకిని పిలిచి, పక్క ఊళ్ళో వరదల కారణంగా కొన్ని ఇళ్ళు కూలిపోయి అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసిందిరా. మనం మనవంతు సహాయం వారికి అందించాలి. రాజారాం, నీ దుకాణంలో ఉన్న నిత్యావసర సరుకులను ఇంకా బియ్యాన్ని సిద్ధం చెయ్యి. మనం వారికిచ్చొద్దాం. సరే నాన్నా, తప్పకుండా ఇద్దాం. కానీ నాన్నా, మన ఊరికి ఆ ఊరికి ఏవో చిన్న తగాదాలున్నాయని తెలిసింది. మరి మనం ఇప్పుడు వారికి సహాయం చేస్తే మన ఊరి వాళ్ళు ఏవైనా అనుకుంటారేమో. తగాదాలు, గొడవలు సహజంగా జరుగుతూనే ఉంటాయిరా. కాని వారిప్పుడు ఆపదలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన చేయూత వారికి చాలా అవసరం. మనస్పర్ధలకు పోయి వారిని ఇంకా ఇబ్బంది పెట్టొద్దు. త్వరగా సిద్ధం చేయండి, మనం వెళ్దాం. రాజారాం, జానకి అంతా సిద్ధం చేస్తారు. చంద్రయ్య బండి తెస్తాడు. బండి మీద పెట్టుకుని పక్కూరు ప్రయాణం అవుతారు. ఇంతలో సింగరాయపాలెం జనం కొందరు బండికి అడ్డం వస్తారు. చంద్రయ్య, మీరు మీ కుటుంబం మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు? పక్కూర్లో వరదల కారణంగా కొంతమంది తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి మాకు తగిన సాయం చేయడానికి వెళ్తున్నాం. ఆ ఊరికి మన ఊరికి తగాదాలున్నాయని మీకు తెలీదా? అలాంటి వారికి మీరిప్పుడు సహాయం చేయడం సరికాదు. మనతో గొడవ పెట్టుకున్నందుకు వారికి తగిన శాస్తి జరుగుతుంది. ఇది ద్వేషాలు పెంచుకుని ఇంకొకరి చెడు కోరుకునే సమయం కాదు. అక్కడ పసిపిల్లలు, వృద్ధులు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఇలాంటప్పుడు అడ్డుకోవడం సమంజసం కాదు. దయచేసి తప్పుకోండి. మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి దారివ్వండి. కుదరదు. మన శత్రువులకు నువ్వు సహాయం చేయడం మాకేమాత్రం ఇష్టం లేదు.
ఇలాంటి సమయాల్లో చూడాల్సింది శత్రుత్వం కాదు. అక్కడ పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా ఇక్కడి నుంచి పక్కకు తప్పుకోండి. ఎప్పుడూ లేంది చంద్రయ్యలో అంత ఆగ్రహాన్ని చూసిన గ్రామ ప్రజలు తప్పుకొని అతనికి దారిచ్చారు. తన కోసం కాని తన వాళ్ల కోసం కాని ఏనాడు ఎవ్వర్నీ చేయి చాచి అడగలేదతను. అలాంటిది సాటివాడికి సాయం చేయడం కోసం ఇంతమందిని ప్రాధేయపడ్డాడు. చంద్రయ్య ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా పలకరించడమే మనం చూశాం కాని ఇంత ఆగ్రహంగా ఊగిపోవడం ఇదే తొలిసారి చూడటం. చంద్రయ్య గురించి మనకు తెలిసిందే కదా, ఆయన ఎంత మంచి మనిషో, ఎంత సంపాదించినా గర్వం లేకుండా ఉంటాడు. తోటివాడికి సహాయం చేయడం అంటే అతనికి ఎంతో ప్రీతి. అందులోనూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం మనమీదే కన్నెర్ర చేశాడు. బండి తీసుకుని చంద్రయ్య, అతని కొడుకు, కోడలు వరద ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొంతమందికి ఆహారం, నీళ్లు అందజేశారు. అక్కడ నీళ్లల్లో ఇబ్బందులు పడుతున్న వారి బాధలు చూసి చంద్రయ్య చెలించిపోయాడు. చంద్రయ్య చేసిన సేవకు ఆ ఊరి ప్రజలందరూ ఆయనకు నమస్కారం చేశారు. తిరిగి వస్తూండగా దారిలో ఒక పిల్లవాడు నీట్లో కొట్టుకుపోవడం గమనించాడు చంద్రయ్య. కాపాడండి, కాపాడండి, అమ్మా, అమ్మా! రాజా, బండి కాస్త పక్క కాపు, నీటిలో ఎవరో మునిగిపోతున్నారు. కాపాడండి, అమ్మా, అమ్మా! అయ్యయ్యో, పిల్లాడు మునిగిపోతున్నాడ్రా అని చంద్రయ్య నీట్లో దూకేశాడు. నానా, ఆగండి, నేను వెళ్తాను. అతి కష్టం మీద చంద్రయ్య పిల్లాణ్ణి ఒడ్డుకు విసిరాడు. పిల్లాణ్ణి రాజారాం పట్టుకొని కాపాడాడు. కాని ప్రమాదవశాత్తు చంద్రయ్య నీట్లో మునిగి చనిపోయాడు. నీటిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పక్కన ఒడ్డుకు అతని శవం కొట్టుకొచ్చింది. రాజారాం తన తండ్రి శవాన్ని చూసి విపరీతంగా ఏడ్చాడు. తన తండ్రి శవాన్ని బండిలో ఎక్కించుకుని ఇంటికొచ్చాడు. తన భర్త చావు చూసి శాంతమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. కుటుంబం మొత్తం చంద్రయ్య చావుతో శోక సంద్రంలో మునిగిపోయింది. చంద్రయ్య చావు వార్త చుట్టుపక్కల ఊళ్లకు సైతం పాకింది. అతని అంతిమయాత్రకు తనను కడసారి చూడాలన్న ఆశతో అతని ఇంటి ముందు జనాలు బారులు తీరారు. వారిలో ఒకరు, మంచికి మారు పేరు అనే మాటకి నిదర్శనం మన చంద్రయ్య. అంతటి మంచి మనిషి శరీరానికి తప్ప తన ఆశయానికి చావు రాదు. అతను చనిపోతాడని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ఆ పిల్లాణ్ణి కాపాడి ప్రాణం త్యాగం చేశాడు. సొంత ఊర్లో వారితోనే తగువుకి దిగి పక్కూరి వారికి సహాయం చేయడానికి వెళ్ళాడు. తను చేసేది తన కుల వృత్తి కాకపోయినా తన కొడుకు, నేను చూసుకుంటా అన్నానా, నీకెందుకు ఈ కష్టం అని అన్నా కూడా వినలేదు. నగల పెట్టె దొరికినా నాకొద్దు అంటూ గ్రామ పెద్దలకివ్వబోయాడు. తన కొడుకు ఎంత సంపాదించినా తనలో మాత్రం కించిత్ కూడా గర్వం పెరగలేదు. ఇలా అక్కడికొచ్చిన వారందరూ చంద్రయ్య గొప్పతనం గురించి పొగుడుతూ ఉన్నారు. చంద్రయ్య కొడుకు, కోడలు, భార్యతో పాటుగా అక్కడికొచ్చిన వారందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్లందరూ అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తర్వాత సింగరాయపాలెంలో గ్రామ పెద్దలందరూ కలిసి చంద్రయ్యకు ఊరి నడిబొడ్డులో విగ్రహం పెట్టారు. శిలాఫలకం మీద చంద్రయ్య పేరుకు బదులు గర్వం లేని మనిషి అని రాసి ఉంచారు. చింతపల్లి గ్రామంలో చెంగయ్య అనే రైతు ఉండేవాడు. గ్రామంలో అందరికంటే అతనికే ఎక్కువ భూమి, పంట పొలాలు ఉండేవి. పైగా వ్యవసాయంలో ఎంతో అనుభవం ఉన్నవాడు. కాని అతను మహాకోపిష్టి. ఓ చిన్న తప్పు కూడా విరుచుకుపడేవాడు. అలా ఓ రోజు ఇంట్లో అతని భార్య రత్నం కూరలో ఉప్పు తక్కువ వేసింది. రత్నం, రత్నం, ఇలా రా. అబ్బబ్బా, ఏంటయ్యా, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకొని తినొచ్చు కదా. అవతల నాకు బోలెడు పనులున్నాయి. నాకు తెలీదా వడ్డించుకొని తినాలని? అసలు ఈ కూరలేంటి, ఏమైనా తినేలా ఉన్నాయా? అదేంటయ్యా అంత మాట అనేశావు? ఇప్పుడే కదా చేశాను. నేనంటుంది ఎప్పుడు చేశావని కాదు, దాని రుచి గురించి. బాగానే ఉంది కదయ్యా, ఎందుకలా విసుక్కుంటావు? ఏంటి, నేను నేను విసుక్కుంటున్నానా? అసలు ఆ కూరలో ఉప్పుందా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఏది పెడితే అది తింటాళ్లే అని అనుకుంటున్నావా?
ఉప్పు చాలకపోతే పక్కనే ఉంది కదయ్యా, వేసుకొని తినొచ్చు కదా. దానికింత రాద్ధాంతం చెయ్యాలా ఏంటి? ఏంటి నోరు లేస్తుంది? ఆ ముందు కమ్మగా కూరలు వండడం నేర్చుకో. ఆ మాయదారి ఉప్పు తినే ఇలా ప్రతిదానికి కోపం తెచ్చుకుంటున్నావు అని విసుక్కుంటూ రత్నం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెంగయ్య కూడా అన్నం తినేసి అక్కడి నుంచి పొలానికి బయలుదేరుతాడు. అతను వెళ్ళిపోయాక పక్కింటి కాంతమ్మ, ఏమిటే రత్నం, మీ ఆయన మళ్ళీ ఏదో గొడవ చేస్తున్నాడు? అదేమీ లేదులే అక్క. ఏమీ లేదంటావేంటే? పెంకులు లేచిపోయేంత శబ్దం వస్తేను. పర్వాలేదు చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవైందా ఏంటి? లేదక్క, మేం బాగానే ఉన్నాం. మరా అరుపులేమిటి? ఆయన గారికి కూరలో ఉప్పు తగ్గిందంట, దానికి. ఓరిని, ఉప్పు తగ్గినందుకు ఇంత రాద్ధాంతమా? ఇలా అయితే ఎలానే పిల్ల? నువ్వెందుకలా గమ్మునుంటున్నావు? అతను అలా అరుస్తూ ఉంటే మరేం చేయమంటావక్క? ఇద్దర్లో ఎవరో ఒకరు తగ్గాలిగా. ఇలా సుత్తి మెత్తగా ఉంటే కుదరదమ్మాయి, మొగుణ్ణి కొంగు కట్టేసుకోవాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు చెంగయ్య పొలానికి వెళ్తాడు. అక్కడొక మేక అతని పొలంలో గడ్డి మేస్తూ కనిపిస్తుంది. దీంతో వెంటనే కోపం తన్నుకుంటూ వస్తుంది. ఛ! ఈ మేకల మందం మళ్ళీ తయారైంది. ఈ బుచ్చయ్యకి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడు కదా. బుచ్చయ్య, ఓ బుచ్చయ్య, ఇలా రా. ఏంటి చెంగయ్య, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అరవక ఇంకేం చేయమంటావు? నీ మేకల్ని కట్టడి చేయమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పొలంలోకి రానివద్దని చెప్పానా లేదా? అయ్యయ్యో, మళ్ళీ వచ్చిందా? క్షమించు, నేను వాటన్నిటినీ కట్టడి చేశాను చెంగయ్య. ఇది తప్పించుకుని వచ్చేసుంటుంది. అంత సులువుగా చెప్పేశావేంటి? ఆ రే చెంగయ్య, నువ్వు నేను చిన్నప్పటినుంచి స్నేహితులమై కదా. ఓ చిన్న మొక్కని మేక తినేసింది. ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు నా మీద? ఆ మీ అందరికీ నేను అరుస్తున్నట్టే ఉంటుందిరా. మర్యాదగా నీ మేకనిక్కడి నుంచి తీసుకెళ్ళిపో అనగానే బుచ్చయ్య బాధతో ఆ మేకను తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. రత్నానికి కూడా తెలుస్తుంది. దీంతో చెంగయ్య ఇంటికి రాగానే, నీకసలు మతిగాని పోతుందేంటయ్యా? ఏంటే నన్నే అంటున్నావా నువ్వు? నిన్నేనయ్యా. ఈరోజు పొలంలో ఏం చేశావు? బుచ్చయ్య మీద ఎందుకరిచావు? వాడి మేక నా పొలంలో మొక్కలు తింటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అయితే ఏం చేస్తావు? బుచ్చయ్యను తిట్టేస్తావా? నీకే నష్టం. నువ్వే కోపంతో శత్రువుల్ని తయారు చేసుకుంటున్నావు. నేనేం శత్రువుల్ని తయారు చేసుకోను, కాని నన్నందరూ తక్కువగా చూస్తే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నా. చిన్న చిన్న విషయాల్ని ఎందుకయ్యా ఇంత పెద్దవిగా చేస్తున్నావు? లేదే, నేనీరోజు ఆ బుచ్చయ్యతో తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని అరుస్తూ అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ బుచ్చయ్య తల్లి బయటికొస్తుంది. చెంగయ్యా, ఎందుకలా నోరు పారేసుకుంటున్నావు? అసలు నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? తెలుసయ్యా, వాడు నాకు జరిగిందంతా చెప్పాడు. మర్యాదగా నాకు జరిమానా కట్టండి. ఊరికే వస్తుందనుకుంటున్నారా? మొక్కలు పెంచడానికి ఎంత ఖర్చయిందో తెలుసా? చెంగయ్య, మేం నీకు ఏనాడైనా అన్యాయం చేశామా? ఇప్పుడు నువ్వంటున్న మాటలే మాకెక్కువ బాధ కలిగిస్తున్నాయ్యా అని అంటూ ఉండగా లోపల్నుంచి బుచ్చయ్య వస్తాడు. అమ్మను బాధ పెట్టుకు చెంగయ్య, ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. ఏంట్రా, ఎలా కనిపిస్తున్నాను మీ అందరికీ? నా పరిహారం నాకు చెల్లించండి. నువ్వు చెప్పిన నష్టానికి ఎలాగైనా పరిహారం ఇస్తాను, కానీ దయచేసి మాటలతో మాకు నష్టం చేయవద్దు. మాట్లాడకండి. చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను చెడ్డవాడిగా నిరూపిద్దామనుకుంటున్నారా? హా? చెంగయ్య, ఇలా కాదు. ఏదైనా ఉంటే మనం పంచాయతీలో తేల్చుకుందాం పద. దయచేసి ఇక్కడ గొడవ పెట్టద్దు అని వేడుకుంటాడు. అయినా సరే చెంగయ్య నలుగురి ముందు బుచ్చయ్యని తిడుతూనే ఉంటాడు. ఆ మరుసటి రోజు గ్రామ పెద్ద రాముడు ఇద్దర్నీ పిలిపిస్తాడు. చెప్పండి, అసలేంటి మీ ఇద్దరి మధ్య గొడవ? అది బాబూ అని జరిగిందంతా చెప్తాడు బుచ్చయ్య. ఇది చాలా చిన్నపాటి సమస్య, దానికి ఇంతవరకు రావాలా? నేను కూడా అదే అన్నానయ్యా.
పైగా చెంగయ్య నా చిన్ననాటి మిత్రుడు కూడా. ఇద్దరూ మంచివార్లానే ఉన్నారు. కాని చిలికి చిలికి గాలివానైనట్టు ఇద్దరి మధ్య భయంకరమైన మాటల యుద్ధం జరిగిందన్నమాట. నాకు తనతో గొడవ పెట్టుకోవాలని లేదయ్యా, కానీ అతనే. ఇది మరీ బావుంది. తప్పు చేసింది మీరు, నష్టం నేను అనుభవించాలా? చెంగయ్య, నిజంగానే బుచ్చయ్య మేక నీ పొలంలో గడ్డి మేయడం వల్ల నీకు నష్టం వచ్చినట్టయితే చెప్పు. అంతేకాని ఇలా నోరు పారేసుకోకు. మేకలు గడ్డైతే తిన్నాయి కానీ పెద్దగా తినలేదండి. కానీ మిగతా మేకలు కూడా అలాగే చేస్తాయేమో అనిపించి నాకు బాగా కోపం వచ్చింది. నేను అర్థం చేసుకోగలను, కానీ మేం పేదవాళ్ళం చెంగయ్య. మా చేతిలో ఉన్నవి 3 మేకలు. అయితే నువ్వు చెప్పినట్టు నీకేమైనా నష్టం వచ్చిందంటే బుచ్చయ్య ఇస్తాడు. కాని ఇల్లు వాడ కుటుంబం మధ్య కోపం పెరిగితే అది మనుషుల్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. చెంగయ్య, నీకు ఎంత నష్టం కలిగిందో చెప్పు. ఆ డబ్బు నేనిచ్చేస్తాను. సరే, బుచ్చయ్య చెప్తున్నాడు కదా, ఇంకేమీ కోపడకుండా దాని విలువెంతో చెప్పు చెంగయ్య. సరే అని అంటాడు. అప్పటికి చెంగయ్య కాస్త నెమ్మదిస్తాడు. ఇక ఆ రాత్రి ఇంట్లో రత్నం, ఏంటండి, ఎందుకు మీకంత కోపం? చిన్న విషయానికి పంచాయతీ వరకు వెళ్లారు చూడు. నేను అదే ఆలోచిస్తున్నాని. కోపం మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది. మిమ్మల్ని మీరే నష్టపరుచుకున్నారు చూడండి. మీ కోపం ఖరీదు మీ మిత్రుణ్ణి పోగొట్టుకోవడమే కాకుండా మీ పరువు కూడా పోగొట్టుకున్నారు. నిజమేనే. పంచాయతీ ముందు నేను చెప్పాలనుకున్న దానికన్నా ఎక్కువగానే గర్జించాను. నాకు నేనే లెక్క లేకుండా చేసుకున్నాను. ఇక ఇప్పటికైనా పశ్చాత్తాపడితే సరిపోతుంది. పక్కవాణ్ణి అర్థం చేసుకోవడం నేర్చుకోండి. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఇక నుంచి కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆలోచించండి మరి. నిన్ను కూడా నేనెన్నోసార్లు బాధ పెట్టాను రత్నం. నన్ను క్షమించు. మరేం పర్లేదండి. మన మధ్య ఈ క్షమాపణలేంటి? ఇప్పటికైనా మీరు మారితే నాకదే చాలు అని అంటుంది. ఇక ఆ మరుసటి రోజు చెంగయ్య బుచ్చయ్య ఇంటికి వెళ్తాడు. బుచ్చయ్యా, ఓ బుచ్చయ్యా, ఇంట్లో ఉన్నావా? నువ్వు మళ్ళీ వచ్చావా? మా వాడు నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాను అన్నాడుగా. గొడవ చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. పిన్ని, నేను గొడవ చేయడానికి రాలేదు. ఒకసారి బుచ్చయ్య ఉంటే రమ్మను. మా వాణ్ణి ఏమీ అనకు బాబు, నీ కాళ్ళు మొక్కుతాను. అయ్యో పిన్ని, నన్ను క్షమించండి. నేనే అనవసరంగా మీ వాడి మీద నోరు పారేసుకున్నాను. ముందు బుచ్చయ్యను పిలవండి అని చెప్పడంతో కాసేపటికి బుచ్చయ్య బయటికొస్తాడు. బుచ్చయ్య, నన్ను మన్నించు. నా కోపం నాకు నష్టం చేసింది. నా కోపం ఖరీదు నీ స్నేహాన్ని కోల్పోవడమని నాకిప్పుడు తెలిసొచ్చింది. నిజంగా నువ్వు ఈ మాట చెప్తున్నావా చెంగయ్య? అవును, నిజంగానే చెప్తున్నాను. మనిద్దరం స్నేహితులమే అయినా నా వల్ల నీకు నష్టం కలిగినా నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు. నువ్వే నిజమైన మిత్రుడివే. మరేం పర్లేదు చెంగయ్య. మన మధ్య ఎన్ని గొడవలు జరిగినా మనం మళ్ళీ తిరిగి కలవగలిగితే అదే నిజమైన సంబంధం. నువ్వు నన్ను మిత్రుడిగా మళ్ళీ ఒప్పుకుంటున్నావు కదా? ఇది నేనస్సలు ఊహించలేదు బుచ్చయ్య. నన్ను మన్నించు బుచ్చయ్య. మరేం పర్లేదు చెంగయ్య. నువ్వు కాస్త కోపం తగ్గించుకుంటే అంతే, అదే నీకు మేలు చేస్తుంది. నేను మెల్లమెల్లగా మారే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. సరే సరే, చాలా మంచిది అని అంటాడు. అప్పట్నుంచి వీళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవిస్తారు. చెంగయ్య మెల్లిగా కోపం తగ్గించుకుంటాడు. కోపం మన మాటల్ని ఆవిరిగా, బంధాలను బూడిదగా మార్చేస్తుంది. కాని ఓర్పు మనిషిని దేవుళ్లా చేస్తుంది.